వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరొక అద్భుతమైన వెంచర్ బొడగాల టౌన్షిప్. ఆహ్లాదకరమైన వాతావరణంలో దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందే ప్రదేశంలో అందరికీ అందుబాటు ధరల్లో తిరుపతి టు వెంకటగిరి హైవే ఫేసింగ్ వెంచర్. ఆంజనేయపురం వద్ద అన్ని డెవలప్మెంట్స్ తో ఇప్పుడు మీకోసం వెలిసింది బొడగల టౌన్షిప్. ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గేట్, ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ స్ట్రీట్ లైట్స్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, లేఅవుట్ అరౌండ్ కాంపౌండ్ వాల్, అవెన్యూ ప్లాంటేషన్, వాటర్ కనెక్షన్ ఫర్ ఈచ్ ప్లాట్, బ్యూటిఫుల్ పార్క్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ గేమ్స్. 3 years ఫ్రీ మెయింటెనెన్స్ తో బోడగల టౌన్షిప్ మీకు స్వాగతం పలుకుతోంది. నిరంతరంగా అభివృద్ధి చెందుతున్న ఐఐటి, ఐసర్, డిఆర్డీఓ ప్రాజెక్ట్ మరియు 440 ఎకరాల టీటీడీ ఎంప్లాయీస్ లేఅవుట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా అపాచీ ఇండియా కంపెనీ, సిఎంఆర్ ఎకో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు మన్నవరం ప్రాజెక్టులకు కూతవేటు దూరంలో వెంకటగిరి టౌన్ కి అత్యంత సమీపంలో తక్షణమే ఇల్లు కట్టుకునే విధంగా టుడా అప్రూవల్స్ తో 100% వాస్తు కలిగి బొడగల టౌన్షిప్ మీకోసం సిద్ధంగా ఉంది. ఇవే కాకుండా 1 కోటి రూపాయల కస్టమర్స్ లక్కీ టిప్ ధమాకా కలదు. ప్రతి ప్లాట్ బుకింగ్ పై 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల లక్కీ డిప్. ప్రతి ప్లాట్ అగ్రిమెంట్ పై 20,000 నుండి 2 లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం. ప్రతి ప్లాట్ కు 10 రోజుల్లో పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ ఫ్రీ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వీళ్ళందరూ ఏంటంటే మన ప్రెస్ మీట్లో చెప్పాడు, గొప్ప చెప్పినాడు. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 23 మంది ముఖ్యమంత్రులు పరిపాలించినారు. రీసర్వేని పెట్టింది ఎవరు? అగ్రికల్చర్ కింద ఒక జగన్మోహన్ రెడ్డి. ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవరైనా పెట్టచ్చు కదా, ఎవరో పెట్టలేదు. ఇప్పుడు పెట్టిన తర్వాత ఏళ్ళు చూపిస్తుంటారు కానీ ప్రతి ఒక్కరు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తున్నది, ఆ యొక్క అప్పుడైనా తెల్లబాబు ఏదో వేసినారు, బొమ్మ వేసినారు, ఓటు మార్చి నలుపులో ఇస్తున్నారు అంతే. తెల్ల మున్నాడు నలుపులో ఇస్తున్నారు పాస్బుక్లు. ఆ పాస్బుక్లో దాన్ని మార్చింది కానీ ఇంకోటి చేసింది ఏమీ లేదు. తప్పులైతే ఎటువంటి తప్పులు అట్నే ఉన్నాయి, ఒక్కటి కూడా మారలేదు. ఎన్ని కొట్టి మాటలే ఏడైనా పోయాడు కానీ రెవెన్యూ ఆఫీస్కి పోతారని. సరేనా? ఏంటంటే పింఛన్లు ఇస్తానంటున్నారు. నేను ఇప్పుడు చూసినా తెల్ల చూస్తే అధికారులు నాయకులు పోయి పంచుతా ఉంటారు. ఎప్పుడు కొత్త పింఛన్లు అనుకున్నది, పాత పింఛన్లు అదే ఇస్తారు. ఒకసారి దాన్ని ఓపెన్ చేస్తాం కదా, రోజు ఓపెన్ చేస్తాం దాన్ని. ప్రతిరోజు చేయం కదా. కొత్త పింఛన్ వస్తే ఒక నాయకుడు కానీ, ఒక కలెక్టర్ కానీ, ఇంకొకరు కానీ, ఒక కౌన్సిలర్ పోయి ఓపెన్ చేస్తారు. ఇచ్చిన పింఛన్లు రోజు ఇస్తున్నారు. ఎక్కడ నేను చూడలేదు. ఇప్పుడు అక్కడ మన జగనన్న కాలనీ ఉండదు, ఆడ ఎత్తుపోయేసి రామారావు బొమ్మ పెట్టినారు. అదే ఇప్పుడు రామారావు కాలనీ అది రాజన్న బొమ్మ పెట్టిన చెల్తుందా? టిక్కో ఇల్లు కట్టినారు బ్రహ్మాండంగా, రామారావు బొమ్మ బ్రహ్మాండంగా పెట్టండి. టిక్కో ఇళ్ళు అప్పుడు 2014 పెట్టినారు కాబట్టి ఆడ పెట్టు, బ్రహ్మాండం పెట్టు, ఆనందం ప్రతి ఒక్కరికి. ఈ జగన్ అన్న పేరు కూడా అసలు టౌన్ ప్లానింగ్ లేనుండే చూడండి. ఆ ప్లాన్ గీస్తుంటారు కదా, జగనన్న కాలనీ ఉంటుంది. చూడాలో ఉంటుంది, ఏమన్నా మారుతుందా? ఎన్ని ఊరికి చెప్పినంత మారవు కదా. అదేదో శాస్త్రం చెప్తారు, శ్రీనివాస్ పంట రేపు అంటారా. వీళ్ళు ఈ విధంగా 19 సంవత్సరాలు ప్రతి పథకం పెట్టింది కొత్త లేదు. శ్రీనివాసుడు చెప్పినట్ట ఈరోజు పోయినట్టుకో ఏమంటాడు, రేపు రమ్మనేదంట. రేపు రేపే ఆ గోడ మీద రాసి రేపు ప్రతిసారి రేపే. ఈ విధంగా 20 నెలల దగ్గర గడిచిపోయింది. ఇంకోటి శేఖర్ ఒక మాట అన్నాను, ఏమి శంకరయ్య గబ్జాదారు ఎంఆర్ ఆఫీస్కి పోయి తెలుసుకుందాం. వాస్తవం ఉండొచ్చు కూడా, ఎంఆర్ ఆఫీస్ తెలుసుకో. శేఖర్ గురించి తెలుసుకోండి. ఆడికి పోవాలా? పోలీస్ స్టేషన్కో, సెంట్రల్ జైలుకో, లేకుంటే ఫారెస్ట్ ఆఫీస్కో పోవాలా. ఇంకోటి ఎంత స్పెషల్ స్క్వాడ్ ఏదో ఉంటుంది జిల్లాకు ఒకటి, వాళ్ళ దగ్గర పోవాలి. ఆయన పోవాలంటే టాస్క్ ఫోర్స్ ఏదో ఉంటుంది, ఆడకు పోవాలా. నేనైతే రివ్యూకి రెడీ, ఆయన రమ్మని చూద్దాం. నా మీద కేసులు లేదు, నేను జైలుకి పోలేదు, సెంట్రల్ జైల్లో లేను, ఏ కేసు లేదు. ఆయన మహానుభావుడికి ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి. ఆయన కూడా మాట్లాడేసి మీడియా ముందర ఇంకేముండదు చెప్ప. ఇంకొక ఆయన చెప్పింది ఏమైనా, నేనేం అడిగానంటే అభివృద్ధి కావాలంటే పాలిటెక్నిక్ కాలేజు, ఇతర కాలేజీ అన్నీ పెట్టాలంటే ఆమె అంటున్నదా. ఒక ఆయన మాట్లాడు, ఆమె చెప్తుందా అన్ని ఫ్యాక్టరీలు పెట్టించేస్తాడంట. అయ్యా రామరావు మంది దగ్గర గుగ్గుళ్ళు తలరావు పెట్టేదానికి, రామరావు మంది దగ్గర గుగ్గుళ్ళ సెంట్రల్కి పాస్ కావాలి, పర్మిషన్ కావాలి, ఏమీ లేకుండా అన్నీ పాస్ చేసేస్తాడంట. రామరావు మంది దగ్గర గుగ్గుళ్ళు తలారు పెట్టేదానికి. అంటే పెట్టితే ప్రతి ఒక్కరు చెప్పినా కూడా విధానం ఉండాలి, దేనికైనా కూడా ఉంటేనే బాగుంటుందని సభాముఖం చెప్తా
ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ఆయన టీడీపీలో కదా ఉండేది, బీపార్ మీద గెలిచింది ఎక్కడ? వైసీపీలో. నికరమైన మనిషి ఎవరైనా అది రద్దు చేసి అవతల పార్టీలో గెలిస్తే ఓడు మొగతాను. ఏంటి దాంట్లో గెలిచి బీపార్ తీసుకుని ఆడపోయి నేను తెలుసు నేను ప్రయోజనమా? నేనే కానీ అయితే రాజీనామా చేసి తర్వాత పోయి చేస్తా. అది ఎవరైనా ఏడు బీపారం తీసుకొని వైసీపీ గెలిచి తెలుగుదేశంలో పోయి నేను వైసీపీ కాంగ్రెస్ తెలుగుదేశం రకరకాల ప్రయోజనం ఏమన్నదా? నేను చెప్పింది ఏంది, నన్నైతే రెవెన్యూ పోవాలా చూడాలా, ఆయన అయితే సెంట్రల్ జైలు, వెంకటగిరి పోలీస్ స్టేషను, మన ఇదేంటంటే పైన టాస్క్ ఫోర్సు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఫారెస్ట్ అక్కడ ఇన్స్పెక్ట్ చేయాలి. ఏంటంటే ఏం కొండలు అంటే పాపి కొండల ఆ కొండలే పోవాలి. ఆయన గురించి చెప్తే తెలుసుకోవాలంటే నన్నైతే రెవెన్యూ అదైతే వాస్తవం నేను ఒప్పుకుంటున్నా. నన్ను వచ్చి అయితే మాత్రం రెవెన్యూ నాకు అనుభవం ఉంది, 30 సంవత్సరాలు నాకు తెలుసు, 50 రూల్స్ పూజేసి నాకు తెలుసు. అదైతే మాత్రం ఒక రకంగా ఆయన గురించి తెలుసుకోవాలంటే అక్కడ పోవాలా, సెంట్రల్ జైలుకి పోవాలా. ఆడగాని ఆయన అడిగితే వాళ్ళు చెప్పేస్తారు, కాకపోతే ఇక్కడ చెప్తారు వాళ్ళకంటే కరెక్ట్గా చెప్పేస్తారు. ఆయన చరిత్ర నా చరిత్ర అయితే రెవెన్యూ వాళ్ళు చెప్తారు, ఆయన చరిత్ర అయితే ఆ 4 దగ్గర పోవాలి. అది కాబట్టి కానీ ఎంత ఎక్కువ మాట్లాడేకుంది అతని రోజు మాట్లాడడం మన నోరుతో చెడిపోయినట్టు లెక్క. నేను మాట్లాడకూడదు అనుకున్నాను, వచ్చింది మాట్లాడుకున్నాం. ఎందుకంటే అలాంటి వాళ్ళ గురించి మనం చెప్పుకోవడం కూడా మనకు కూడా ఎంతో సేమ్ అనిపిస్తుంది. అది